హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రెట్రోసింథెటిక్ అనాలిసిస్ గైడ్‌లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేస్తా. మనకు టోటల్ 8 గైడ్‌లైన్స్ ఉంటాయి. ఈ వీడియోలో నేను ఓన్లీ 4 గైడ్‌లైన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. రెట్రోసింథెటిక్ అనాలిసిస్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. మీకు ఒకవేళ రెట్రోసింథెటిక్ అనాలిసిస్ గురించి బేసిక్స్ కావాలంటే నేను ఒక వీడియో చేశా. ఆ వీడియోలోకెళ్ళేసి మీరు చూసేయొచ్చు. అండ్ అది నేను కార్డ్స్‌లో వదిలిపెడతా. రెట్రోసింథెటిక్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే, ఒక టార్గెట్ మాలిక్యూల్‌ని మనం సింథసైజ్ చేయాలనుకుంటే, దాన్ని సింపుల్ మాలిక్యూల్ లాగా మనం రెడ్యూస్ చేస్తాం. అంటే అందులో ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్‌ని మనం డిస్కనెక్ట్ చేసేస్తాం. సింపుల్ మాలిక్యూల్ వచ్చేదాకా మనం డిస్కనెక్ట్ చేస్తూనే ఉంటాం. ఆ ప్రాసెస్‌లో మనకొక సింథటిక్ ప్లాన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ సింథటిక్ ప్లాన్‌ని మనం యూజ్ చేసి మనం సింథసైజ్ చేస్తాం. ఆ కాన్సెప్ట్‌ని మనం రెట్రోసింథెటిక్ అనాలిసిస్ ఆర్ రెట్రోసింథసిస్ అంటాం. సో, ఈ టాపిక్ కావాలంటే బేసిక్స్ కావాలంటే నేను ఒక వీడియో చేశాను చెప్పాను కదా! ఆ వీడియో రిఫరెన్స్‌లో ఇచ్చేస్తా నేను. మనం గైడ్‌లైన్స్‌లోకెళ్ళిపోదాం. యాక్చువల్లీ గైడ్‌లైన్స్ అంటే ఏంటి? ఐ మీన్ దోస్ విచ్ గైడ్స్ అస్ గైడ్‌లైన్స్ ఆర్ నథింగ్ బట్ ఏ జనరల్ రూల్, ప్రిన్సిపల్ ఆర్ పీస్ ఆఫ్ అడ్వైస్. నాకు అడ్వైస్ అంటే అస్సలే నచ్చదు. కానీ ఈసారి ఎట్లనో కానిచ్చేద్దాం ఇగ. సో, ఈ గైడ్‌లైన్స్ వచ్చేసి మనకు 8 గైడ్‌లైన్స్ ఉంటాయి. 8 గైడ్‌లైన్స్ ఉంటాయి. ఈ వీడియోలో నేను ఓన్లీ 4 గైడ్‌లైన్స్ గురించి డిస్కస్ చేస్తా. అండ్ ఈ గైడ్‌లైన్స్‌కి నేమ్స్ ఏమి ఉండవు. ఓన్లీ గైడ్‌లైన్ 1, గైడ్‌లైన్ 2, గైడ్‌లైన్ 3 అనే ఉంటుంది. సో, దీనికి మనం కొన్ని నేమ్స్ ఇచ్చేద్దాం. ఐ మీన్ ఒక వర్డ్, 2 వర్డ్స్ మనం ఒక రిఫరెన్స్ లాగా ఉంచుకుందాం గుర్తుండనీకి. సో, గైడ్‌లైన్ 1 వచ్చేద్దాం. అది రైట్ ఓరియంటేషన్. మీకు ఓరియంటేషన్, రియాక్టివిటీ మీద కొంచెం ఐడియా ఉందని అనుకుంటున్నా. సో, మనకి ఇట్లా ఉంటాయి కదా! ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ అని, ఎగ్జాంపుల్‌గా మిథైల్ గ్రూప్ అండ్ మెటా డైరెక్టింగ్ గ్రూప్ అని, ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్బాక్సిలిక్ గ్రూప్ అవన్నీ ఐడియా ఉండాలి. సో, మనకు రైట్ పొజిషన్ వచ్చేటట్టు మనం డిస్కనెక్షన్ చేయాలి. ఒక సబ్‌స్టిట్యూయెంట్ యాడ్ చేసాం కదా! యాడ్ చేయంగా మనకు రైట్ పొజిషన్‌లో యాడ్ అయ్యేటట్టు, రైట్ ఓరియంటేషన్ ఉండేటట్టు మనం డిస్కనెక్షన్ అనేది ఉండాలి. సో, మనకొక ఎగ్జాంపుల్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక మాలిక్యూల్ కనపడుతుంది కదా! 3 అని ఉంది. ఇందులో మనకు 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, మనం రెట్రోసింథసిస్ చేయంగా ఒక మాలిక్యూల్ చూసినప్పుడు అందులో ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయో చూడాలి. అదే మనం ఒక చేసే ఫస్ట్ స్టెప్. సో, మనకి ఏ ఇది ఫంక్షనల్ ఇది డిస్కనెక్ట్ చేయొచ్చు. ఐ మీన్ ఈ ఆల్కైల్ గ్రూప్‌ని ఆర్ ఒక ఈ కీటోన్ గ్రూప్‌ని కూడా మనం డిస్కనెక్ట్ చేయొచ్చు. సో, ఏది డిస్కనెక్ట్ చేద్దామంటారు? ఏది రైట్ అనుకుంటున్నారు? సో, యాక్చువల్లీ బి రైట్. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి. ఓరియంటేషన్ చూడండి. ఆల్కైల్ గ్రూప్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు ఇది పారా డైరెక్టింగ్ గ్రూప్. మనకు ఒకవేళ ఇది డిస్కనెక్ట్ చేసామనుకోండి, మనకు ఆల్కైల్ గ్రూప్‌తోనున్న బెంజీన్ వస్తుంది. పారా డైరెక్టింగ్ గ్రూప్ కాబట్టి ఈ ఇది యాడ్ చేసినా మనకు పారాలో యాడ్ అయ్యి వచ్చేసి మనకి ప్రొడక్ట్ వచ్చేస్తుంది. మనకిక్కడ చూస్తే ఇదొక కీటో బెంజీన్. అసిటోఫినోన్ ఇది. అంతే కదా! ఈ అస్టో గ్రూప్ అనేది ఈ కీటోన్ గ్రూప్ అనేది మనకు మెటా డైరెక్టింగ్ గ్రూప్. ఒకవేళ ఇది యాడ్ చేస్తే ఇది ఐసోప్రొపైల్ బ్రోమైడ్ యాడ్ చేస్తే మనకు మెటా పొజిషన్‌లో యాడ్ అయ్యి మనకు టార్గెట్ మాలిక్యూల్ రాదు. అంటే రైట్ ఓరియంటేషన్‌లో యాడ్ అవ్వదు. సో, ఈ ఓరియంటేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ బి పాత్వే అనేది కరెక్ట్. రైట్ ఓరియంటేషన్ ఇస్తుంది కాబట్టి. సింథసిస్ చూసేద్దాం తొందరగా. ఈ బెంజీన్ తీసుకుంటున్నాం. ఈ ఐసోప్రొపైల్ బ్రోమైడ్ తీసుకుంటున్నాం. AlCl3 తీసుకుంటున్నాం. ఇది తెలుసు క్రెడిట్ ఆల్కైలేషన్. మనకి మాలిక్యూల్ వచ్చేసింది. దీన్ని క్రెడిట్ అసైలేషన్ చేస్తున్నాం. దేనితోని? సారీ అసిటైల్ క్లోరైడ్ అండ్ అల్యూమినియం క్లోరైడ్. దీనితోని చేస్తే మనకు టార్గెట్ మాలిక్యూల్ వచ్చేస్తుంది. మీరు అడగొచ్చు, ఈ ఆల్కైల్ గ్రూప్ ఉంది గదా! ఇది మనకు ఆర్థో పొజిషన్‌లో కూడా సబ్‌స్టిట్యూషన్ ఇస్తుంది గదా! అంటే ఇస్తుంది. యెస్, వి కెన్ గెట్ ఇట్. సో, మనం అవి 2 ప్రైరిటీస్ వస్తది. ఒకటి ఆటో పొజిషన్‌లో ఉన్నదొస్తుంది. ఒకటి మెటా పొజిషన్‌లో ఉన్నది కూడా వస్తుంది. సో, అవి రెండిటిని ఎలా సెపరేట్ చేయాలి అనేది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్‌ని మనం ఇప్పుడు కాదు, తర్వాత నేర్చుకుందాం. సో, గైడ్‌లైన్ 2 చాయిస్. మనకిప్పుడు చాలా చాయిసెస్ ఉన్నాయనుకోండి. డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి ఒక మాలిక్యూల్‌లో. ఈ మాలిక్యూల్ తీసుకుంటే మనకు నైట్రో ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఆల్కైల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఒక మిథాక్సీ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. మనకు ఏది డిస్కనెక్ట్ చేయాలో కన్‌ఫ్యూజ్ అయిపోతాం అన్నట్టు. గైడ్‌లైన్ 2 మనకది చెప్తుంది. మనకేది ఫస్ట్ డిస్కనెక్ట్ చేయాలంటే ద గ్రూప్ విచ్ హాస్ మోస్ట్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ యాక్టివిటీ.
అంటే యూ నీడ్ టు డిస్కనెక్ట్ ఫస్ట్ ద మోస్ట్ ఎలక్ట్రానిక్ విత్‌డ్రాయింగ్ గ్రూప్. ఇందులో మోస్ట్ ఎలక్ట్రానిక్ విత్‌డ్రాయింగ్ గ్రూప్ ఏదో దాన్ని ఫస్ట్ తీసేయండి. దాన్ని ఫస్ట్ డిస్కనెక్ట్ చేసేయాలి. అదే సెకండ్ గైడ్‌లైన్. ఇందులో మోస్ట్ ఎలక్ట్రానిక్ విత్‌డ్రాయింగ్ గ్రూప్ ఏది? నైట్రో గ్రూప్. సో, వి నీడ్ టు డిస్కనెక్ట్ నైట్రో గ్రూప్ ఫస్ట్. డిస్కనెక్ట్ చేసేసామా? మళ్ళీ ఇక్కడ ఒక చాయిస్ ఆఫ్ డిస్కనెక్షన్ ఉంది. ఏది డిస్కనెక్ట్ చేయాలి? ఇక్కడ మనకు ఓరియంటేషన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఓ మిథాక్సీ గ్రూప్ ఉంది. ఓ మిథాక్సీ గ్రూప్ అనేది ఆటో పారా డైరెక్టింగ్ గ్రూప్ కదా! ఇక్కడ చూడండి ఇది మెటా పొజిషన్‌లో ఉంది. సో, ఇది డిస్కనెక్షన్ చేయకూడదు. ఇదే డిస్కనెక్షన్ చేయాలి. ఎందుకంటే ఇది ఆర్థో పొజిషన్‌లో ఉంది. మనం యాడ్ చేసుకున్న ఆర్థో పొజిషన్‌లో యాడ్ చేసుకోవచ్చు కాబట్టి మీరే అనొచ్చు. మీరు ఓ మిథాక్సీ గ్రూప్‌ని డిస్కనెక్ట్ చేయొచ్చు కదా అని. చేయొచ్చు. బట్ ఓ మిథాక్సీ సారీ మిథాక్సీ గ్రూప్ అనేది న్యూక్లియోఫిలిక్ గ్రూప్. బెంజీన్ కూడా న్యూక్లియోఫిలికే. సో, ఈ న్యూక్లియోఫైల్ రిపల్షన్ అవుతుంది. మనం అయినా డిస్కనెక్షన్ చేయొచ్చు. మనం యాడ్ చేయొచ్చు. బట్ అది చాలా కాంప్లెక్స్ కాబట్టి మనం సింపుల్ వేగా వెళ్దాం అనుకున్నాం గదా! సో, ఇది డిస్కనెక్ట్ చేస్తేనే మనకు రైట్ ఓరియంటేషన్ వస్తుంది. చూడండి కావాలంటే. యెస్. ఇది డిస్కనెక్ట్ చేసింది ఇక్కడ. మనకి ఇది వచ్చేసింది. ఈ మాలిక్యూల్ మీకు చూస్తే ఎట్లా ఉంది? ఇదొక ఈథర్ కదా! ఇది మొత్తం ఆర్ అనుకుంటే ఇదొక ఆర్. ఇక్కడ మధ్యలో ఆర్ఓఆర్ ఈథర్ లాగా ఉంది గదా! ఇది దేని యొక్క ఈథర్? ఇది మెటాక్రిజాల్ యొక్క ఈథర్. మనం స్టార్టింగ్ మెటీరియల్‌గా మెటాక్రిజాల్ తీసుకుంటాం. దాన్ని ఈథరిఫై చేస్తాం. డైమిథైల్ సల్ఫేట్ అండ్ బేస్ యూజ్ చేసి మనకి ఇక్కడ ఆ ఈథర్ మాలిక్యూల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్రాఫ్ట్ ఆల్కలైజేషన్ చేస్తాం. నెక్స్ట్ నైట్రేషన్ చేస్తాం. మన టార్గెట్ మాలిక్యూల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది కదా! టార్గెట్ మాలిక్యూల్. ఈ మాలిక్యూల్ వచ్చేస్తుంది. సో, మనం గైడ్‌లైన్ 3లోకెళ్ళిపోదాం. అదేంటి అంటే డైరెక్టింగ్ ఎఫెక్ట్. నువ్వు ఫస్ట్ గైడ్‌లైన్‌లో కూడా డైరెక్టింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓరియంటేషన్ ఎఫెక్ట్ అని అంటాం మనం. సో, ఇక్కడ డైరెక్టింగ్ ఎఫెక్ట్ వచ్చేసి మనకి ఎఫ్‌జే ద్వారా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్‌జే చూడండి ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ కూడా మనకి డైరెక్టింగ్ ఎఫెక్ట్‌ని డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మిథైల్ గ్రూప్ ఉంది. అది ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ కదా! ఒకవేళ మన ఇది సిఓహెచ్‌గా కన్వర్ట్ చేసామనుకోండి ఆక్సిడేషన్ చేసి అది మెటా డైరెక్టింగ్ గ్రూప్ అయిపోతుంది. సో, ఎఫ్‌జే అనేది డైరెక్టింగ్ ఎఫెక్ట్‌ని ఆహ్, ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందన్నట్టు. ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది ఎగ్జాంపుల్‌కి అండ్ సీసీఎల్3 ఉంది, సీఎఫ్3 ఉంది. ఇది బోత్ ఆర్ మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ అండ్ మిథైల్ వచ్చేసి ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. ఇది చూస్తే చాలా కామన్‌గా యూజ్ చేసేది ఐ మీన్ గ్రూప్ ఇది. నైట్రో వచ్చేసి మనకు మెటా డైరెక్టింగ్ గ్రూప్. NH2 వచ్చేసి ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. అండ్ ఇట్ ఈస్ అన్ యాక్టివేటింగ్ గ్రూప్. రింగ్ యాక్టివేటింగ్ గ్రూప్. మనకు CH3 కూడా రింగ్ యాక్టివేటింగ్ గ్రూపే. NH2 అనేది మోర్ యాక్టివేటింగ్ గ్రూప్. గుర్తుంచుకోండి. ఇది నేను మళ్ళీ చాలా యూజ్ అవుతుంది యాక్టివేటింగ్ గ్రూప్. అంటే రింగ్ యొక్క రియాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. నైట్రో గ్రూప్ అనేది. సో, ఇక్కడ ఏమంటున్నామంటే ఎఫ్‌జిఐ చేసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇట్ కెన్ ఎఫెక్ట్ ద డైరెక్టింగ్ ఎఫెక్ట్స్. ఐ మీన్ ఇట్ కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ ద డైరెక్టింగ్ ఎఫెక్ట్స్. ఎగ్జాంపుల్ చేస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. సో, ఇక్కడ చూడండి మనకు సీసీఎల్3 ఉంది. ఈ మాలిక్యూల్‌ని చూస్తే మనకు సీఎల్ ఉంది. సీసీఎల్3 ఉంది. 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. సో, మనకు తెలుసు సీసీఎల్3 అనేది మెటా డైరెక్టింగ్ గ్రూప్. బట్ ఇక్కడ ఇది పారా పొజిషన్‌లో ఉంది. అంటే ఇది కాంప్లెక్స్. ఫస్ట్ ఎఫ్‌జిఐ చేసుకోవాలి CH3 దీన్ని డిస్కనెక్ట్ చేయాలి. మనకు ఇట్లా టౌలిన్ వచ్చేసింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అనాలిసిస్‌లో లాస్ట్ స్టెప్, సింథసిస్‌లో ఫస్ట్ స్టెప్. అంతే గదా! యెస్. ఇది గుర్తుంచుకోండి. అనాలిసిస్‌లో లాస్ట్ స్టెప్ మనకు సింథసిస్‌లో ఫస్ట్ స్టెప్ అవుతుంది. సో, మనకు ఈ CH3 ఉండంగానే మనం Cl యాడ్ చేయాలి. అప్పుడే మనకు పారా పొజిషన్‌లో యాడ్ అవుతుంది. తర్వాతే మనం ఎఫ్‌జిఐ చేసేసి CCl3గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ CCl3లో యాడ్ చేస్తే మనకు మెటా పొజిషన్‌లో యాడ్ అవుతుంది గదా! సో, అందుకే ఇక్కడ ఎఫ్‌జిఐ అనేది డైరెక్టింగ్ ఎఫెక్ట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అని చెప్పిన. సింథసిస్ చూసేద్దాం. ఇక్కడ మనం టౌలిన్ తీసుకున్నాం. క్లోరినేషన్ చేసినాం. FeCl3 Cl2 తోని. సో, మనకి CH3 అనేది ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ కాబట్టి మనకు పారా పొజిషన్‌లో Cl వచ్చేసింది. మనము ఇప్పుడు ఈ CH3ని CCl3గా ఎఫ్‌జిఐ చేస్తున్నాం. ఇక్కడ CCl3 అయిపోతుంది. PCl5 తోని Cl2 తోని. ఈ CCl3ని CF3గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. SbF5 ఇది యాంటిమోని పెంటాఫ్లోరైడ్ తోని. సో, ఇది కూడా మనకు మెటా డైరెక్టింగే. ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే CH3 ఉన్నప్పుడే Cl యాడ్ చేయాలి. CH3 ఉన్నప్పుడే Cl యాడ్ చేయాలి. అదర్‌వైస్ CCl3 ఉన్నప్పుడు యాడ్ చేస్తే మనకు మెటా ప్రొడక్ట్ వస్తుంది. టార్గెట్ మాలిక్యూల్ రాదు. ఇది ఎఫ్‌జిఐ అనేది డైరెక్టింగ్ ఎఫెక్ట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. సో, గైడ్‌లైన్ 4 చాలా ఇంపార్టెంట్ గైడ్‌లైన్ ఇది.
మీకు ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకున్నా, ఈ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసుకోండి, చదువుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ ఈ పీడీఎఫ్ కావాలి అంటే నేను స్లైడ్ షేర్ లింక్ ఇస్తా. అండ్ మనం ఫోర్త్ గైడ్‌లైన్‌లోకెళ్ళిపోదాం. ఇది చాలా ఇంపార్టెంట్ గైడ్‌లైన్. Many groups can be added by nucleophilic substitution and diazonium salt. Diazonium salt ఏంటి అనేది కూడా నేను చెప్తా. Made from amine, adding other groups at the amine stage may be advisable as the amino group strongly ortho-para directing. సో ఇక్కడేంటి అంటే డయాజోనియం సాల్ట్ అనేది ఒక మెథడ్. డయాజోనైజేషన్ అనేది ఒక మెథడ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్‌కి. మనం జనరల్‌గా బెంజీన్ చూసుకుంటే మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ చాలా అయితాయి. ఎందుకంటే బెంజీన్ అనేది ఎలక్ట్రాన్ రిచ్ కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ చాలా అయితాయి. బట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ చేయాలంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంజీన్‌కి ఒక న్యూక్లియోఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ లైక్ న్యూక్లియోఫైల్ యాడ్ చేయాలంటే ఎలా? అది ఇంపాసిబుల్. యాక్చువల్లీ డైరెక్ట్‌గా యాడ్ చేయలేం. ఎందుకంటే బెంజీన్ అనేది న్యూక్లియోఫైలే. అండ్ ఆ ఓహెచ్ అనేది న్యూక్లియోఫైలే కాబట్టి 2 రిపల్షన్ అయితాయి. సో, మనం ఏదైనా ఒకటి టెక్నిక్ యూజ్ చేయాలి. ఆ టెక్నికే మనం డయాజోనైజేషన్ అంటాం. అందులో డయాజోనియం సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అయితుంది. సో, ఆ ప్రాసెస్‌ని మనం చూద్దాం. అది ఎట్లా చేయాలో. ఇక్కడ ఇవన్నీ వదిలేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఇక్కడికొచ్చేద్దాం. ఆహ్, సారీ ఇక్కడికి తర్వాత వచ్చేద్దాం మనం. ఇప్పుడు ఇది నేర్చుకుందాం. సో, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది కదా! మీరు చూస్తున్నారు కదా! ఇది ఒక యాసిడ్. ఎందుకు ఇది యాసిడ్ అంటే సిఓహెచ్ ఉంది కాబట్టి ఇది యాసిడ్. సో, ఈ మాలిక్యూల్‌ని చూసేస్తే ఇది బెంజీన్ రింగ్. ఈ బెంజీన్ రింగ్‌కి ఇంకో బెంజీన్ రింగ్ అటాచ్ అయ్యింది పారా పొజిషన్‌లో. ఒక సీఎల్ గ్రూప్ ఉంది. ఒక సిఓఓహెచ్ గ్రూప్ ఉంది. ఫస్ట్ నేను చెప్పినట్టు మనం ఒక మాలిక్యూల్ చూసినప్పుడు దాంట్లో ఏమేం ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయో చూడాలి. సో, ఇక్కడ చూసుకుంటే మనకు సిఓఓహెచ్ గ్రూప్ ఉంది గదా! ఇది మెటా డైరెక్టింగ్ గ్రూప్. అండ్ ఇది ఏంటి ఫినాయిల్ గ్రూప్ ఉంది కదా! ఇది ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. యామ్ ఐ కరెక్ట్? యెస్. సో, ఇక్కడ చూసుకుంటే యాసిడ్ వాస్ డిఫైన్డ్ అట్ హల్ యూనివర్సిటీ టు స్టడీ ఇట్స్ లిక్విడ్ క్రిస్టల్ బిహేవియర్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది. ఈ యాసిడ్ అనేది మనం డిజిటల్ డిస్‌ప్లేస్‌లో యూజ్ చేస్తాం. లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లేస్ అని ఉంటాయి కదా! ఎల్‌సీడీస్ అని అందులో యూజ్ చేస్తాం అన్నట్టు. ఇది వచ్చేసి ఏమంటుందంటే ఈ పొజిషన్‌లో క్లోరిన్ రావాలి అంటే మనకి సిఓహెచ్ పొజిషన్‌లో ఒక ఒక ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ ఉండాలి. ఫినాయిల్ గ్రూప్ కంటే బెటర్ అయిన ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా. క్లోరిన్ ఈ పొజిషన్‌లో రావాలి అంటే సిఓహెచ్ పొజిషన్‌లో ఒక స్ట్రాంగ్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ ఉండాలి. ఎందుకు స్ట్రాంగ్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ ఉండాలి ఇక్కడ? అంటే ఒకవేళ ఇది వదిలేయండి. ఈ సీఎల్‌ని వదిలేయండి. ఒకవేళ ఈ సిఓహెచ్ ప్లేస్‌లో ఎన్‌హెచ్2 ఉందనుకోండి. మనం సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అప్పుడు ఎలా చేయాలంటే ఓరియంటేషన్ రియాక్టివిటీ మీరు చదువుకున్నట్టయితే మోర్ పవర్‌ఫుల్ గ్రూప్ ఇన్‌ఫ్లుయెన్సెస్. ఇది మోర్ పవర్‌ఫుల్ గ్రూప్ కాబట్టి అమైనో గ్రూప్ కాబట్టి ఆర్థో పొజిషన్‌లో సబ్స్టిట్యూషన్ అయితుంది. ఎందుకంటే పారా పొజిషన్‌లో ఆల్రెడీ ఫినాయిల్ ఉంది. కాబట్టి ఆర్థో పొజిషన్‌లో మనకు సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో, ఇక్కడ ఏమంటుందంటే ద అదర్ బెంజీన్ రింగ్ ఈస్ ఆర్థో పారా డైరెక్టింగ్. సో, గెట్ ద క్లోరిన్ ఇన్ వి we must replace the COOH with a more orthoparadirecting group than the pH. ఒక ఫినాయిల్ కంటే పవర్‌ఫుల్ ఆర్థోపారాడైరెక్టింగ్ గ్రూప్ కావాలి. అది అమైనో గ్రూప్ ఈస్ అడ్వైజబుల్. అమైనో గ్రూప్ తీసుకుంటాం ఇక్కడ. సో, మనకి క్లోరిన్ ఈ పొజిషన్‌లో వచ్చేస్తుంది. ఎందుకంటే అమైనో గ్రూప్ చాలా డామినెంట్ గ్రూప్ అది. ఫినాయిల్ కంటే చాలా డామినెంట్ గ్రూప్ కాబట్టి అది డామినేట్ చేసింది. ఒక అమైనో ఆర్థో పొజిషన్‌లో మనకి క్లోరిన్ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. పారా పొజిషన్ జరగదు. ఎందుకంటే పారా పొజిషన్‌లో ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది కాబట్టి. సో, ఇక్కడ చూసేద్దాం. సో, థిస్ ఈస్ ద మాలిక్యూల్. థిస్ ఈస్ ద టార్గెట్ మాలిక్యూల్ కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సిఓహెచ్‌ని సీఎన్‌గా కన్వర్ట్ చేస్తున్నాం. మనకు తెలుసు సీఎన్‌ని హైడ్రోలైసిస్ చేస్తే మనకు సిఓహెచ్ వస్తుందని ఎఫ్‌జిఐ చేస్తున్నాం. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఇక్కడ. సీఎన్‌ని ఎన్‌హెచ్2 కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ అజోనైజేషన్ స్టెప్ ఉంటుంది. నేను కంపల్సరీ ఇది చెప్తా. సీఎన్ ఎన్‌హెచ్2గా ఎలా కన్వర్ట్ అయింది? ఎన్‌హెచ్2 సీఎన్‌గా ఎలా కన్వర్ట్ అవుతుందనేది నేను కంపల్సరీ చెప్తా. ఈ ఎన్‌హెచ్2 స్టేజ్‌లోనే మనం ఇక్కడ దీన్ని డిస్కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. యాడింగ్ అదర్ గ్రూప్స్ అట్ అమైన్ స్టేజ్ మే బి అడ్వైజబుల్. ఎందుకంటే అమైన్ గ్రూప్ అనేది డైరెక్టింగ్ గ్రూప్ ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇది యాక్టివేటింగ్ గ్రూప్. ఇది యాక్టివేటింగ్ గ్రూప్ కాబట్టి రియాక్టివిటీ ఫాస్ట్ ఉంటుంది. సో, క్లోరిన్ అనేది యాడ్ అవుతుంది. ఇది అనాలిసిస్ కాబట్టి రివర్స్. క్లోరిన్ తీసేస్తున్నాం ఇక్కడ. సో, క్లోరిన్ తీసేస్తే ఈ గ్రూప్ వస్తుంది. సింపుల్‌గా దీన్ని మనం రెడ్యూస్ చేస్తాం. సారీ దాన్ని ఆక్సిడైజ్ చేస్తే ఎన్‌ఓ2. ఎఫ్‌జిఐ చేస్తే ఎన్‌ఓ2 వస్తుంది.
సింపుల్ నైట్రేషన్ కాబట్టి దీన్ని మనం నైట్రేషన్ చేస్తే ఈ మాలిక్యూల్ వస్తుంది కాబట్టి ఇది రివర్స్ ఆఫ్ సింథసిస్. దీన్ని మనం నైట్రేషన్ చేస్తే మనకి NO2 గ్రూప్ వస్తుంది. దీన్ని రెడ్యూస్ చేస్తే NH2 వస్తుంది. దీనికి మనం NH2 పొజిషన్‌లోనే మనం క్లోరిన్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇది మోర్ యాక్టివ్ అండ్ ఆర్థో పారాడైరెక్టింగ్. మనకు టార్గెట్ మాలిక్యూల్ రావాలంటే అలానే యాడ్ చేయాలి. అండ్ NH2 CNగా ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది నేను చెప్తాను. డెఫినెట్‌లీ నేను చెప్తాను. అండ్ ఈ CN మనం హైడ్రోలైజ్ చేస్తే COOH వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సింథసిస్ ఎళ్ళే ముందు మనం ఇక్కడ ఒకటి చూసేద్దాం. అరోమాటిక్ కాంపౌండ్స్ మేడ్ బై న్యూక్లియోఫిలిక్ డిస్ప్లేస్‌మెంట్ ఆఫ్ డయాజోనియం సాల్ట్. డయాజోనియం సాల్ట్ అనేది ఒకటుంది గదా! అది NN2+ అన్నట్టు. ఏఆర్ అంటే బెంజీన్ రింగ్. NH2 ఉంది గదా! సేమ్ ఇక్కడ NH2 ఉంది గదా! NH2 అనేది ARZ అంటే ఇక్కడ CN తీసుకుందాం మనం. CNగా ఎలా కన్వర్ట్ అవుతుంది. సో, NH2కి మనం ఒక నైట్రైట్ ఏదైనా నైట్రైట్ కావచ్చు. HNO2 యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో, ఇది N2+గా కన్వర్ట్ అవుతుంది. N2+ కన్వర్ట్ అయినప్పుడు ఈ రియేజెంట్‌లో ఏదో ఒక రియేజెంట్ యాడ్ చేయాలి. మీకు డిజైర్డ్ ఫంక్షనల్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు CN కావాలి గదా! CN కావాలంటే మనం క్యుప్రస్ సైనైడ్ యాడ్ చేయాలి. క్యుప్రస్ సైనైడ్ యాడ్ చేస్తే మనకు CN వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రేషన్ చేస్తున్నాం. ఇక్కడ నైట్రో గ్రూప్ వచ్చేస్తుంది. బికాస్ ఫినైల్ గ్రూప్ ఈస్ ఆర్థో పారాడైరెక్టింగ్ గ్రూప్ కాబట్టి మనకు పారా పొజిషన్‌లో నైట్రో గ్రూప్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ దీన్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. నైట్రో గ్రూప్‌ని అస్టాల్ గ్రూప్‌తోని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్‌లో మనం క్లోరినేషన్ చేయాలి. NH2 ఉండంగానే మనం క్లోరిన్ యాడ్ చేయాలి. ఎందుకంటే NH2 అనేది చాలా పవర్‌ఫుల్ గ్రూప్. యాక్టివేటింగ్ గ్రూప్ అండ్ ఆర్థో పారాడైరెక్టింగ్ గ్రూప్ అండ్ మనకు డిజైర్డ్ ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి మనం ఈ స్టేజ్‌లోనే మనం క్లోరినేషన్ అనేది చేయాలి. బట్ మనకు పాలీక్లోరినేషన్ అయిపోతుంది. NH2 చాలా పవర్‌ఫుల్ కాబట్టి. అందుకే మనం అస్టాల్ గ్రూప్‌తోని ప్రొటెక్ట్ చేస్తున్నాం దాన్ని. సో, దానికి మనం అస్టిక్ అన్‌హైడ్రైడ్ యూజ్ చేస్తున్నాం. అండ్ NO2ని NH2 కన్వర్ట్ ఫస్ట్ స్టెప్‌లో NO2ని NH2 కన్వర్ట్ చేస్తున్నాం. యూజింగ్ హైడ్రోజన్, పెల్లాడియం అండ్ కార్బన్. అండ్ సెకండ్ స్టెప్‌లో మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడొచ్చేసి మనం క్లోరినేషన్ చేస్తాం. ఈ మాలిక్యూల్‌ని యూజ్ చేసి మనం క్లోరినేషన్ చేస్తే మనకు పారా పొజిషన్‌లో క్లోరిన్ వచ్చేస్తుంది. క్లోరిన్ అండ్ మనకు అండ్ సెకండ్ స్టెప్‌లో వచ్చేసి ఈ ఏసీని మనం తీసేస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ స్టెప్‌లో క్లోరినేషన్. ఫస్ట్ క్లోరినేషన్ తర్వాతే మనం ఈ ప్రొటెక్టింగ్ గ్రూప్‌ని తీసేస్తున్నాం. ఫస్ట్ స్టెప్‌లో క్లోరినేషన్ చేస్తాం. ఇది వచ్చేసింది మాలిక్యూల్. అండ్ సెకండ్ స్టెప్‌లో ఈ HCl H2O తోని యాసిడ్ హైడ్రోలైసిస్ చేసేసి ఏసీని తీసేస్తున్నాం. ACOHS అస్టిక్ యాసిడ్ ఎళ్ళిపోతుంది. సో, ఇక్కడ చూడవచ్చు మనం. ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ మనం డయాజోనియం సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తాం. HCl అండ్ NaNO2 ఎనీ నైట్రేట్ అని చెప్పాను కదా! ఇక్కడ మనం ArNH2 లాగా ఇక్కడ N2 వస్తుంది. సారీ ArN2 లాగా ఇక్కడ N2 ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పొజిషన్‌లో ఇక్కడ స్టెప్ చూపెట్టలేదు. ఆ N2 ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకు రియేజెంట్ యాడ్ చేయాలి. మనకు CN కావాలి కాబట్టి మనం క్యుప్రస్ సైనైడ్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు క్యుప్రస్ సైనైడ్ సెకండ్ స్టెప్‌లో. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా HCl NaNO2 యాడ్ చేసిన తర్వాత NH2 N2+గా కన్వర్ట్ అవుతుంది. నేను ఇక్కడ డ్రా చేస్తా లేకుంటే. ఐ విల్ డ్రా ఇట్. N2 అనేది NH2 అనేది ఆహ్, N2+గా కన్వర్ట్ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ స్టెప్. ఆహ్, డ్రా చేయడం కష్టం. N2+ అంటే ఈ N2+ అనేది మనకి CN కన్వర్ట్ అవుతుంది. ఇది మనకు సెకండ్ స్టెప్. ఇక్కడ ఇవ్వలేదు. ఈ ఈ మాలిక్యూల్ ఉంది కదా! దీన్ని మనం డయాజోనియం సాల్ట్స్ అంటున్నాం. దీన్ని మనం వచ్చేసి డయాజోనైజేషన్ ఆర్ డయాజోనియం సాల్ట్స్ అంటున్నాం. లెట్ మీ డ్రా ఇది డి. సో, అది N2 వచ్చేసింది అని చెప్పాను గదా! సారీ ఇక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్. NH2 అనేది ఫస్ట్ స్టెప్ HCl యూజ్ చేస్తే మనకు N2+ వచ్చేస్తుంది. ఈ N2+కి మనం క్యుప్రాసైన్ యాడ్ చేస్తే CN వచ్చేస్తుంది. మనం నెక్స్ట్ ఆల్కలైన్ హైడ్రోలైసిస్ చేస్తున్నాం NaOH అని. CN అనేది COH కన్వర్ట్ అవుతుంది. మనకి స్టార్టింగ్ మెటీరియల్ వచ్చేస్తుంది. ఐ థింక్ యూ ఆర్ గెట్టింగ్. ఐయామ్ జస్ట్ స్ట్రెస్డ్ అవే. సో, ఇది మీరు ఇది స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. డిఫరెంట్ డయాజోనియం సాల్ట్స్. డయాజోనియం రియాక్షన్ ఇది. డయాజోనియం. NH2ని మనం N2+ కన్వర్ట్ చేసినాం. డయాజోనియం సాల్ట్ లాగా. దానికొక రియేజెంట్ మన డిజైర్డ్ ఫంక్షనల్ గ్రూప్ రావాలంటే డిజైర్డ్ రియేజెంట్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ ఒక బ్రోమిన్ రావాలంటే క్యుప్రస్ బ్రోమైడ్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ NH2 పొజిషన్‌లో మనకి AR రావాలంటే ARH యాడ్ చేయాలి. NH2 పొజిషన్‌లో జస్ట్ H రావాలంటే మనకు హైపోఫాస్ఫోరిక్ యాసిడ్ యాడ్ చేయాలి. సో, థాంక్ యూ ఫర్ లిసనింగ్. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్
మీకు ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకుంటే నేను డిస్క్రిప్షన్‌లో ఆహ్, మీకు ఈ పీడీఎఫ్‌కి లింక్ ఇస్తా. అదైనా డౌన్‌లోడ్ చేసుకొని చదవండి. ఆర్ ఎల్స్ స్క్రీన్‌షాట్ తీసుకొని చదవండి మీ ఇష్టం. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా, దీని పార్ట్ 2 కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్. నేను ఇక్కడికి ఈ వీడియో స్టాప్ చేస్తున్నా ఇగ.